కిర్రాకు కిర్రాకు రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే. బుర్రలేదురా గాడిదా, ఇది ట్రైన్ అనుకున్నావా ట్రాక్టర్ అనుకున్నావా? ఓ మీదన పడిపోతున్నావు. మా ఆవిడే పెళ్ళైన తర్వాత నా మీద ఇన్నిసార్లు పడలేదు. సరిగ్గా కూర్చో. కౌంటర్ కూర్చో. నాన్ సింక్ ట్రైను, నాన్ సింక్ సీటు, న్యూసెన్స్ వెధవ. అసలు నా రేంజ్కి నేను విమానంలో ఏసీలో వెళ్లాల్సిన దరిద్రుడి పక్కన కూర్చున్నాను. రైలు బండి పాటలోని పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ సనిగమ సనిగమ సగల్లోని నాట్యం ఉంది. రైలు బండి నడకల్లోని నాట్యం ఉంది, నాట్యంలోని జట్టు. ముస్టోలు ఎంటర్ అయిపోయారండి ఇంకా ట్రైన్ లోకి. ఏమన్నావు నువ్వు? ఏమన్నావు నువ్వు అంటానా? ట్రైన్ లోకి ముస్టోలు ఎంటర్ అయిపోయి. మా ఊర్లో నేను 7 ఎకరాల ఆసామిని రా మంగమ్మని. సారీ 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 మంగమ్మ, అయిన వాళ్ళు ఎవరో అడుక్కుని వాళ్ళు తెలియలేకుండా అడిగాను. ఏమను సారీ. కూర్చో కూర్చో. ఏం పేరు ఇంతకు నీ పేరు? అప్పారావు. అప్పారావా? అబ్బో పొట్టిగా సిల్క ముక్కలక్క బలేగున్నావు కదా రావసెక్కరానంగా. వాళ్ళు కూడా గిట్టనే ఉండవా, రావులు కూడా గిట్ట. బాబా ఎటు పోతానవరా నువ్వు? హైదరాబాద్. అబ్బో ట్రైన్ లో అమెరికా పోతానవు అనుకున్నా బిడ్డ. పోయిన నెలెల్లా. అరే నీ వయసు అంతా నా వయసు అంతరా? యక్షకాలు చేస్తున్నావు. గాడిది కొడుక. హైదరాబాద్ లో ఏం చేస్తావురా నువ్వు? పెద్ద ఉద్యోగం చేస్తాను. అబ్బో పొట్టిగా నల్లగున్నావు, కాకి ముక్కలక్క. నీకే వడిచిండ్రా పెద్ద ఉద్యోగం? మెరిట్ లో పాస్ అయ్యాను. మెరిట్ లో పాస్ అయినవా? మంచుకున్నది బిడ్డ, మంచుకున్నది. సరే కూర్చో. నువ్వెక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ పోతున్నావు బిడ్డ. పోయి కాలమేటి హాయిగా ఈ వయసులో రామకృష్ణ అనుకోకుండా హైదరాబాద్ పోతున్నాను అంటే. మా రావులు ఉన్నాడు కదా ఆడవుడు. అరే నా మొగును పట్టుకుని ఆడిడంటవరా? రావుడు బతుకున్నప్పుడు అర్థమైందిలే. ఏం అర్థమైంది బిడ్డ? అతను అస్థికలు తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో కలపడానికి. మనిషి వద్దు ఉండపోతురా, నాకు అర్థం కాదు. మా ఆయన బతుకున్నప్పుడు రావులా నిన్ను పట్టుకపోతానే హైదరాబాద్, రావులా నిన్ను పట్టుకపోతానే హైదరాబాద్. ఎందుకు ఇలా ఊపుతున్నావు? విషయం చెప్పు. రావులా నిన్ను బతుకున్నప్పుడు హైదరాబాద్ చూపిస్తానే అన్నాడు, చూపించకుండా ఆడిపోయింది బిడ్డ. ఈ ఊపిడికి నేనే తట్టుకోలేకపోయాను. ఆ మహానుభావుడు బాగా వయసులో ఊపుంటావు, ఊపిరాడికి చచ్చి ఉంటాడు. అవును బిడ్డ, నాకు చిన్న డౌట్. చెప్పు. ఇందాక నుంచి ఆడేమో ఉడక పక్కలకేమో పెట్టుకుని ఇట్టిట్ట ఊగుతాడు కైరపోర్లాగా. ఎవరిని కొడుక ఏందాడు? చిచ్చి, ఆడు నా కొడుకేంటి? నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, కలర్ ఏంటి, ఎయిర్ ఏంటి, చింపురి తాడెక్కడ ఆడు తగులుకో. అంతేనంటవా బిడ్డ? ఒకసారి పోయి తాగు బిడ్డ. వెళ్ళు. అబ్బో ట్రైన్ వస్తాను. ఒరే గాడిది, ఒరే గాడిది, చూసావా బిడ్డ? తినే టైంలో తినాలి, తాగే టైంలో తాగాలి, పడుకునే టైంలో పడుకోవాలి. ఏ చేసే వయసులో అది చేయాలి. నా వయసులో నేను అన్ని చేసిన బిడ్డ. అమ్మా తెలియదు గాని ఈ వయసులో కుర్రాళ్ళు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటున్నారు. పాపం వాడు చూడు చూస్తే చిన్న ఏసు లెక్కున్నాడు. వాడికి అప్పుడే 70 మిషన్లు పెట్టింది. తింటాయి పోయి అడుగత్తా ఎట్లా పెట్టినాయో. పలక ముక్కలకి ఇటుక పెక్కలకి ఇంత పెద్ద పెద్దగా ఉన్నదో. ఏమనుకుంటున్నావు? ఇది ఫోను. అవునరా, ఏముంటాయి ఇందులో? ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్, వీడియోలు, ఫోటోలు, బొమ్మలు. బొమ్మలు చూస్తావురా నువ్వు? బొమ్మలు చూస్తావురా? హైదరాబాద్ లో చదువుకోమని అమ్మాయి పంపిస్తే ఫోటోలు వేసుకొని బొమ్మలు వేసుకొని చూస్తాను ఎవరా ఫోన్ లో? కట్టబెట్ట మనిషి వద్ద ఉన్నపోతురా నువ్వు? నేను వచ్చేటప్పుడు నా కూతురికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు. అది ఇంకేడెత్తుంది నిన్ను చూసి. రే గాడిది, చెప్పించి కొడితే వరకుంటాను. పెద్ద చిన్న లేదురా. నంబర్ చెప్పు. 98485 కొట్టు. ఒరే 1060 కొట్టు. 1060. కలిసిందా? ఏది కలిసేది? 5 నెంబర్లు చెప్పావు. కలిసిందా? ఎన్ని నెంబర్లు ఇచ్చావు? 5 నెంబర్లు ఇచ్చావు. కలుస్తుంది. ఓ బామ్మ, ఏ ఫోన్ కైనా 10 నెంబర్లు ఉంటాయి. అవి కొడితేనే ఫోన్ కలుస్తుంది. ఏం లేదు బిడ్డ, నా కూతురుతో జల్దీ మాట్లాడాలి కదా, అందుకే తొందరగా కలుస్తుంది. నీకు 5 నెంబర్లు, నీకు 5 నెంబర్లు.
ఏమన్నా తింటారా? ఆకలేదా? లడ్డు కావాలా నాయన? ప్లీజ్ కావాలి. కావాలా? ఇదిగో లడ్డు. నా తొంద వా, బిడ్డ సుక్కలక్క నవ్వుతాడు. ఇగో లడ్డు తిను. తినండి, మంచిగా తిను, మంచిగా తిను బిడ్డ, మంచిగా తిను. వీడు తినుడే నాకు కావాలి. మా రావులు బతుకున్నాడు అప్పుడు కూడా గిట్లాంటి లడ్లు అడిగేటోడు. ఏమిరా తింటా? తింటాను. ఏమిరా తింటారా? ఒరే అప్పారావు, ఏమిరో అక్కడేవో ట్రైన్ పట్టాలు తప్పినట్టున్నదు. ఏమీ లేదు బామ్మ, ఇది లడ్డు ఉంది కదా, పట్టాల మీద పెట్టి పగలకూడదాం అనుకున్నాను. ఈ లోపు రైలే పట్టాలు తప్పి. సరే గాని పడుకుందామా? నువ్వేమనుకుంటావు? మంచి వాడుతున్నా పోతురా నువ్వు. బామ్మ పడుకుందామంటే విడివిడిగా పడుకుందామని. ఓహో అట్లా చెప్పు బిడ్డ. ఇగో ఇది ఈ టికెట్ చూసిన బెత్ ఎక్కడ చెప్పు బిడ్డ. అరే నీది కిందదే. ఓ పంచే, నువ్వు కిందన పడుకుని పో, నీ పైన మేమిద్దరం పడుకుని పోతాం. ఏమన్నావురా నువ్వు? హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది బిడ్డ. అమ్మో హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ గాడి పట్టుకోరా. ఎండేసుకో వెళ్ళేసుకో చెప్తానా. గాడి గాడి ముసల్దాన్ని ఇవన్నీ నా మీద వేసామండి. కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నా? మరి ముసల్దాంతో పరుగులు పోయి కావాలా? గాడిది మంచి వద్దున పోతురా. నీకు బామ్మ లేదా? నీకు బామ్మ కమర్షియల్ బ్రేక్ ఇవ్వు. సరే గాని ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి? నేనా? ఇగో నా చిన్నప్పటి నుంచో కోరుకునేది, నా మా ఆయన వచ్చి నేను ఐమాక్స్ థియేటర్ లో సినిమాకి తీసుకుపోతేనే రావులా, సినిమా తీసుకుపోతేనే రావులు అన్నాడు. బతుకున్నప్పుడు ఎప్పుడు పట్టుకోపోలేదు బిడ్డ. ఇదిగో బస్ ఎక్కాలి, బస్సుకి పోవాలి. ఇలా రా. ఏది అక్కడ బస్సు చూసావా? అవును. అది ఎక్కువ. అబ్బో బిడ్డ, అదేంది బిడ్డ బస్సు మీద బస్సు ఎక్కిందేంది? దాన్నే హైదరాబాద్ లో ఎవరి మీద ఎవరెక్తారో తెలీదు, దాన్ని డబుల్ డెక్కర్ అంటారు. అవునా? నువ్వు పై దాని మీద ఎక్కువ. అంతేనంటావా బిడ్డ? పై బస్ ఎక్కమంటున్నారు. అవు బిడ్డ, నాకు చిన్న డౌట్ వస్తాంది. చెప్పు. ఇంకా పై బస్ ఎటు పోతుంది, కింద బస్ ఎటు పోతుంది? పైది మెహదీపట్నం, కింద పటాన్ చెరువు. అబ్బో అట్ట పోతుందా? వద్ద బిడ్డ, వద్ద ఈ బస్సులో ఎక్కితే మరి గాడిది ఇట్రారా. నాకు అర్థం కాక అడుగుతానా? నేను ముసల్దాన్నని రాక రాక మొదటిసారి హైదరాబాద్ వచ్చిన మోసం చేస్తారా మీరు? ఏమైంది? ఏమైందండి? పై బస్సులో డ్రైవర్ అవుపిస్తలేడు. అది పైకి ఎవరికైనా గుద్దుకుంటే నా పరిస్థితి. పంచే కిరాక్స్ MTMM థియేటర్. వెళ్ళిపో. వెళ్ళిపోండి. గాడిది పదండి. బయట పెట్టి ఇక్కడ పెట్టు. అమ్మ థియేటర్. అబ్బా అబ్బా అబ్బా. సురేఖ, ఇప్పుడే రజనీకాంత్ గారి చంద్రముఖి సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షో ఇప్పుడే ఆట విడుదలైంది. అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సినిమా ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఇప్పుడే ఒక బామ్మ సినిమా చూసి ఫస్ట్ మనకే దొరికింది. బామ్మ అలా సందులోకి వెళ్ళందా? అది కాదు బామ్మ, మేము టీవీ వాళ్ళం మేము బాబా ఇటు పెట్టు. టీవీ వాళ్ళం సూపర్ అవుపడుతూ నేను బాగా చూపిస్తాం. సినిమా చూసావు కదా, అది ఎలా ఉందో చెప్పు, క్యాచ్ చేస్తా. చంద్రముఖి సినిమా ఎలా ఉంది? చంద్రముఖి సినిమా మంచుకున్నది. ఇక పెద్ద మనిషి పానమాయ రజనీకాంత్ 3 పట్ల షాత్ ఎత్తలేదు. కొడుకు తల్లాడుతాడు. కొడుకు టీవీలో అయితే మా ఉద్యోగాలు పీకేస్తారు. ఇక్కడ ఉండరు. రావులు పిస్తారు. రావులా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఏంటి ఫోటోలు భలే వచ్చాయి. ఫోటోలు ఏంటి? వీడియోగా తీయాల్సింది. నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. మా అమ్మ ఎక్కడున్నారా? నీ క్లోజులు తీస్తాను. అప్పారావు గారు అప్పారావు ప్లేస్ లో ఆయన హైలైట్, రాకేష్ స్కిట్ హైలైట్.
అప్పారావు గారు రెస్పెక్ట్ అండి మీ అంటే స్టిల్ మీరు ఫోటోగ్రాఫర్ అది లాస్ట్ వరకు తెలియదు పాపం వీడియో తీస్తున్నారేమో అని చాలా వాడు అక్కడ ఈ స్కిట్లు మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే యు నో వాట్ టు డూ. Subscribe to మళ్ళీ మన టీవీ. నువ్వు చాలా అందంగా ఉన్నావు అబ్బా నీ కళ్ళు నీ మెడ నీ గంటగడ కిందకి వెళ్ళకు ఒకేసారి ఇద్దాం ఓకేనా రెడీ వన్ బట్టు అవును జిప్ తీసిందా ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క దోచుకు మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోయి కూడా ఉన్నారా? ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కాలు పెట్టా సార్, ప్లీజ్ సార్. జోకే కదా చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. బాబా నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే ఇంకా నేను ఫ్యూజ్ కొట్టేయలేదు